హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 మూవీ బులెటిన్. ఓజీ మూవీతో సుజిత్ టాక్ ఆఫ్ ది టౌన్ గా అయిపోయాడు. పవన్ ఫ్యాన్స్ సుజిత్ ని దేవుడులా చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ ఫ్యాన్ గా సుజిత్ మిగతా ఫ్యాన్స్ కి ప్రౌడ్ మూవీ ఇచ్చాడు. దీంతో నెక్స్ట్ సుజిత్ ఏ హీరోతో వర్క్ చేస్తాడో అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. సుజిత్ నాని కాంబోలో ఓ సినిమా చర్చలు జరిగి బడ్జెట్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. అయితే నాని వరుస హిట్స్ కొట్టడంతో బడ్జెట్ మ్యాటర్ సాల్వ్ అయిందని టాక్. నాని పారడైజ్ తర్వాత సుజిత్ తో సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈ మూవీకి బ్లడీ రోమియో అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. యాక్షన్, డార్క్ హ్యూమర్ తో ఎడిటింగ్ ప్యాటర్న్ తో ఉంటుందని సుజిత్ తెలిపాడు. నెక్స్ట్ ఓజీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. వీటి తర్వాత రామ్ చరణ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడట సుజిత్. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి ఇప్పుడు తెలుగులో కూడా పాపులర్ అయిపోయారు. కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో విలన్ గా నటించడమే. లేటెస్ట్ గా ఇమ్రాన్ హష్మి యాడ్ ఒకటి ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ లో ఆసక్తి పెంచింది. ఒక ప్రముఖ మాయిశ్చరైజర్ లిప్ కేర్ యాడ్ లో మెరిశాడు ఇమ్రాన్. పెదవులు పొడిబారకుండా మెరుస్తూ కనిపించేందుకు సొల్యూషన్ అంటూ ఓ లిప్ కేర్ ప్రమోట్ చేశాడు. ఈ క్రమంలో ఓ బీమా ఏజెంట్ మాట్లాడుతూ ఐశ్వర్యరాయ్ కళ్ళు, అమితాబ్ బచ్చన్ గొంతుకు బీమా చేశారని, ఇమ్రాన్ హష్మి తన పెదవులకు బీమా చేయించుకోవాలని చమత్కరించారు. కారణం ఇమ్రాన్ సీరియల్ కిస్సర్ కాబట్టి పెదవులకి బీమా అవసరం ఉందని ఏజెంట్ సూచించాడు. గతంలో ఇమ్రాన్ కూడా తన పెదవులకి బీమా చేయించాలని సరదాగా వ్యాఖ్యానించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో సునామీ సృష్టిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. ఓజీ ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓజీ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్ నుంచే రికార్డు సృష్టించాయి. అడ్వాన్స్ ప్రీమియర్స్ బుకింగ్స్ తో ఓజీ రిలీజ్ కి ముందే సుమారు 90 కోట్లు వసూలు చేసింది. $2.9 మిలియన్ కలెక్ట్ చేసింది. ఇలా ఓజీ ప్రీమియర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కలిపి 150 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. దీంతో పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ గా ఓజీ నిలిచింది. అఫీషియల్ గా మేకర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్ అనుష్క ఈ ఏడాది ఘాటీ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి విజయంతో ఘాటీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుష్క. ఘాటీపై అనుష్క చాలా ఆశలు పెట్టుకుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అందరినీ నిరాశపరిచింది. ముఖ్యంగా అనుష్క ఈ ఫ్లాప్ తో కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఘాటీ 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది. యూవీ క్రియేషన్స్ లో తెరకెక్కిన ఘాటీ సెప్టెంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే ఘాటీ స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వర్షన్ ఘాటీ లేదని ప్రైమ్ పేర్కొంది. టాలీవుడ్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చౌదరి తల్లి రత్నకుమారి గురువారం రాత్రి 8:30కి తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు చౌదరి. టాలీవుడ్ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ చౌదరికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. చౌదరి కూడా తల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తల్లి ఏమి చదువుకోకపోయినా తండ్రి లారీ డ్రైవర్ గా చేసి తెచ్చిన జీతంతోనే 3 పిల్లల్ని ఎలాంటి లోటు లేకుండా చాలా బాగా పెంచిందని, కేవలం నోటి లెక్కలతోనే బడ్జెట్ కేటాయింపు చేసేవారని చౌదరి ప్రశంసించారు. ఆమెకు తెలిసిన లెక్కలు, పిల్లల్ని పెంచిన విధానం ఏ చదువు, విద్య నేర్పించలేదని, ఆమె విధానాలు తమలో కూడా స్ఫూర్తి నింపాయని పోస్టు చేశారు.